ఏంటి తమ్ముడు పొద్దున్న చూస్తానా ఇక్కడే ఉన్నావు, ఏమైంది? నాకు ముందు వెనక ఎవరు లేరన్నా. రేపు కాలేజ్ ఫీజు కట్టాలి. రేపటి లోపల కట్టుకుంటే కాలేజ్కి రానివ్వరు. నాకేం చేయాలో అర్థం కావట్లేదన్నా. ముందు వెనక ఎవరు లేరంటున్నావు, కనీసం మీ బంధువులైనా అడగాలి కదా. బంధువులు నామకే వాస్తే ఉన్నారు కానీ నాకెవరు సహాయం చేయరన్నా. పర్లేదు తమ్ముడు, నేను కడతారా. అన్నా నీకెందుకులే అన్నా. అయినా వాళ్ళు ఎలాగో సహాయం చేయలేదు, కనీసం నన్నైనా చేయనివ్వు. పర్లేదు రా తమ్ముడు, నువ్వు కూడా నా తమ్ముళ్ళు అంటాడువే. ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉంటారో మనకు తెలీదు. మనకు వీలైనంత సహాయం చేద్దాం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని. రే నువ్వేంట్రా ఇక్కడ? రే ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదురా, డిగ్రీ అయిపోయాక ఫస్ట్ ఇంటర్వ్యూ ఉంది, అందుకు కొంచెం భయంగా ఉంది. ఇంటర్వ్యూ అంటే ఎందుకురా భయం? ఏం కాదులే. అంటే నాకు ఇది లైఫ్లో ఫస్ట్ ఇంటర్వ్యూ కదరా, చాలా ఇంపార్టెంట్, ఎలాగైనా క్రాక్ చేయాలి, అందుకే కొంచెం భయంగా ఉంది. ఏం కాదులేరా, నువ్వు ఖచ్చితంగా క్రాక్ చేస్తావు. భయంతో ఏ పని చేయకూడదు. భయపడకేం కాదురా. ఏంట్రా మన దేశంలో పాకిస్తానీ ముస్లిమ్స్ వస్తారు, బాంబులు పెడతారు, వెళ్తారు, ఒక్కరికి కూడా దేశభక్తి లేదరా? రే అటు చూడరా. అమ్మ లాంటి జెండాని కింద పడేశారు. రే ఎవరో వచ్చి ఏదో చేశాడని చెప్పి ఇక్కడున్న వాళ్ళకి తప్పు పట్టకూడదురా. మన అన్న తమ్ముళ్ళని మనమే అవమానించకూడదురా. సలాం అలైకం. వాలేకుం అస్సలాం. రే మామ ఎన్ని రోజాలు ఉన్నావురా? మామ 4-5 ఉన్నారా, సరిగ్గా గుర్తులేదు. అరే ఏంద్రా, రంజాన్ నెలలో నా పూర్తిగా ఉండాలి కదరా. నిజమే మామ, ఉండాలి, కానీ నాకు ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్, పనులు, ఏదో ఒక్కరోజు అయితే పర్లేదు, మళ్ళీ ప్రతిరోజు అంటే కష్టమే కదరా. రే మనకు బయట కనపడేటవన్నీ మనిషికి ఆనందం రా, కానీ మనసుకు ఆనందం ఏంటో తెలుసా? ఒక నమాజరా. బ్రో నేను షూటింగ్ లొకేషన్లో ఉన్నా, వస్తున్నారా? నేను రాలేనన్నా, పనిలో ఉన్నా. తమ్ముడు వీడియో చేద్దాం, వస్తావా? అన్నా నేను రానన్నా, లవర్తో బయటికి వెళ్ళాలి. 2 minutes తమ్ముడు, వీడియో అయిపోగానే వెళ్ళిపోతువు. లేదన్నా నేను రాను. ప్లీజ్ తమ్ముడు, ఒక్క వీడియో చేద్దాం. చెప్తే అర్థం కాదన్నా నీకు, నేను రాను పో. హలో రే, చెప్పరా? మా ఇంట్లో వాళ్ళు నీతో మాట్లాడొద్దన్నారా. ఎందుకురా? రే నిన్న మా నాయన నువ్వు మంది తీసుకొచ్చానే చూసినాడంటారా. రే రవి, నువ్వు తెమ్మన్న మందు తెచ్చానురా. అబ్బా ఈ థ్యాంక్స్ రా పుచ్చక, నీ నక్క దీన్ని వేసి పడద్దు, ఇలా సమంత లెక్క ఉంది ఇది. ఇంత ఎండలో వాటర్ కూడా తాగకుండా ఉపవాసం ఎట్లుంటున్నావురా? నీకు విషయం చెప్పనా? లవరం మాట్లాడట్లేదని తినడం మానేస్తాం. అమ్మ నాన్న ఏదో అన్నారని అలిగి మరీ తినం. అలాంటప్పుడు మన కోసం, ఆ దేవుడి కోసం ఉపవాసాలు ఉండలేమా? మొన్న నీకు ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది కదరా, ఏం చెప్పావు? అకౌంట్లో 1000 రూపాయలు కానీ మెయింటైన్ చేయని జీవితాలు రమణవి, అలాంటిది మనకెందుకు ఈ లవ్లు? రే మొన్న డ్రగ్స్ తెప్పించామే ఆ మల్లనగంతో, మనకి ఫోన్ చేసి ఇంకో ప్యాకెట్ తీసుకున్నాం, మనం మంచి కిక్ వస్తుంది. సరేలేన్నా, ఫోన్ చేస్తాను. అన్నా మన్నకి డ్రగ్స్ కావాలంటన్నా, ఎంతైనా పర్లేదు తీసుకొని వస్తారన్నా. రే ఏంట్రా నువ్వు మాట్లాడేది? రే నువ్వేంట్రా ఇక్కడ? నీకు ఎన్నిసార్లు చెప్పానురా డ్రగ్స్ తీసుకోదని? హే నా డబ్బు నా ఇష్టం, పోతే లైఫ్ నాదే,
నువ్వేవడరా చెప్పడానికి? రే ఇప్పటికి 2-3 సార్లు మంచిగా చెప్పినా అయినా నువ్వు వినట్లేదు. నీ సంగతి ఇలా కాదాగు, పోలీసులకు ఫోన్ చేస్తా. అన్న వద్దన్నా అన్నా. ఏ చేసుకోపో. హలో సార్. నా మాట కెరియర్ని ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి రే ఆగరా. రే బ్యాగ్ వేసుకుని ఎక్కడికి వెళ్తున్నావురా? రే బెంగళూరుకి వెళ్ళిపోతున్నారా? సడన్ గా బెంగళూరుకి ఎందుకురా? నేను బెంగళూరుకి వెళ్ళి మంచి జాబ్ సంపాదించి ఇలాగైనా అలెక్క చిట్టి పికిల్స్ కొనాలరా. అలాగే చిట్టి పికల్ సార్. నా అంబిషనే అదిరా. అయినా నేను అలెక్క చిట్టి పికిల్స్ కొనకపోతే నా అంత చీప్ ఇంకో ఇంకోటి ఉండడరా. ఎంత చీప్ పక్కింగ్ పెళ్ళి ఇంకెక్కడ ఉండదు. సరేరా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా. ఆ ఒక్క వాయిస్ మెసేజ్ వల్ల యూత్లో ఎంత మార్పు రో. అన్నా నావు కూడా ఉతికే అన్నా. మళ్ళీ వేస్తాడు. ఏరా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? ఇప్పుడేమో వచ్చి చెప్పుకుంటే కొడతాడేమో. అన్నా మా క్లాస్లో ఒక అమ్మాయి అడిగిందన్నా నిన్ని. ఏమని అడిగిందిరా మీ క్లాస్ అమ్మాయి? నిన్ను చూసి మీ అన్నేనా అని అడిగింది. నాని ఏంటి నువ్వు ఈ చిన్న పని కూడా సరిగ్గా చేయలేవా? లేదు సార్, నేను సరిగ్గానే చేశాను. ఏం చేసావు? క్లయింట్ నుంచి కంప్లైంట్ వచ్చింది నువ్వు సరిగ్గా చేయలేదని. లేదు సార్, నేను సరిగ్గానే చేశాను. మీరు కావాలంటే ఇంకోసారి చెక్ చేయండి. పని మీద కనీసం అన్న కేర్ ఉండాలి. ఇంకెప్పుడు ఇలా చేయకు. నేను ఎప్పుడు పని మీద శ్రద్ధ పెట్టి చేస్తాను. మీరే నా కష్టాన్ని గుర్తించడం లేదు. నాకు తప్పు చేయాలని అనిపించదు. ఏదైనా చిన్న తప్పు జరిగితే నన్ను తప్పు పట్టడం కరెక్టా? నేనే గట్టిగా మాట్లాడానేమో. నీ బాధ్యత నీకు తెలియాలని చెప్పి అలా మాట్లాడాను. నేను అర్థం చేసుకున్నా సార్. మీరు కూడా నా వైపు నుంచి ఆలోచిస్తే బాగుంటుంది. రే ఏం చేస్తున్నావురా? ఏం లేదన్నా, చెట్టు కొట్టేస్తున్నా. ఎందుకు కొట్టేస్తావురా? చెట్లు లేక ఎంత ఇబ్బంది పడతామో తెలుసా? పైగా ఎండాకాలం. వీలైతే చెట్లను పెంచు, అంతేగాని ఉన్న చెట్లు కొట్టేయద్దు. వీలైతే చెట్లను పెంచండి, ఉన్న చెట్లు కొట్టేయద్దండి. నా లాగ్ లాగ్ తీసాను. ఎవరిదిరా సెల్లు? నాదే అన్నా. మరి లాకేం పెట్టినావు తెలుదారా నీకే? రాత్రి ఎందో పెట్టినానన్న, పొద్దున్న కల్లా మర్చిపోయినాను. ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఎత్తారా? అన్న ఎత్తద్దన్నా, అన్న ఎత్తద్దన్నా, అన్న నిజం చెప్పురా, ఎవరిది ఫోన్? అన్న రోడ్డు మీద దొరికింది, సిమ్ము పీకేజ్ అమ్మేద్దాం. రే నువ్వు గమ్మనుండ్రా, నువ్వు ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయరా. హలో 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 హలో, ఎవరు? అన్నా మీ దగ్గర ఉన్న ఫోన్ నాదేనన్నా. అవునా? ఇక్కడున్న పిల్లలకి దొరికింది. ఇక్కడ వివేకానంద పార్క్ దగ్గరికి వస్తే మీరు తీసుకోవచ్చు. సరే సరే అన్న, వస్తున్నాను. వచ్చేయండి త్వరగా. ఇదేనా బ్రో మీ ఫోన్? చాలా థ్యాంక్స్ అన్న. ఇందులో చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి నావి. వీనికే బ్రో, పిల్లోనికి దొరికింటే తీసుకొని వచ్చినాడు. థ్యాంక్స్ తమ్ముడు. చూడు తమ్ముడు, ఎప్పుడైనా మంది కాని వస్తువు మనం తీసుకోకూడదు, ఓకేనా? ఎప్పుడైనా దొరికితే అది ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయాలి, ఓకే?